హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్ గురించి మనము వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను ఆల్రెడీ లిమిట్ టెస్ట్ వీడియో చేసిన, ఇంప్యూరిటీస్ వీడియో చేసిన, లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ వీడియో చేసిన, అవన్నీ వీడియోస్ పైన ఐకాన్ మీద వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో పెడితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మీరు వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదండి, కంపల్సరీ వీడియో చూసినప్పుడే లైక్ చేయండి. ఫస్ట్ మనం వచ్చేసి ఇప్పుడు లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్ గురించి చూద్దాం. మనం లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్లో ఫస్ట్ దేనికైనా కూడా మనము లిమిట్ టెస్ట్ చదివినప్పుడు ప్రిన్సిపల్, అపారిటస్, కెమికల్ రిక్వైర్డ్, ప్రొసీజరు, మరి ఏం అబ్జర్వ్ చేసినాం అనేసి ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనము లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్లో వచ్చేసి ప్రిన్సిపల్లో ఈ ఈక్వేషన్ రాసి ఈ ఈక్వేషన్నే మనము రిటర్న్గా రాయాలి. ఈక్వేషన్ వచ్చేసి మనకు రాయడానికి వస్తుంది. ద ప్రిన్సిపల్ ఆఫ్ లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రియాక్షన్. దేని మీద? రియాక్షన్ మీద డిపెండ్. బేస్డ్ ఆన్ ద రియాక్షన్ బిట్వీన్ ద ఫెర్రస్ అయాన్ అండ్ thioglycolic acid in the presence of ammonia and chloric acid to form the ferrous thioglycolic complex. మనకి దేని మీద డిపెండ్ అయింది? ఫెర్రస్ అండ్ థయోగ్లైకోలిక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అమోనియా టు ఫార్మ్ ది ఫెర్రస్ థయోగ్లైకోట్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ అనేది విచ్ అపియరెన్స్ ద ప్లేట్ పింక్ కలర్ అనేది పింక్ టు డీప్ రెడ్డిష్ పర్పుల్ కలర్ మనకు ఫామ్ అవుతుంది. ఏ కలర్ ఫామ్ అవుతుంది? డీప్ రెడ్డిష్ కలర్. మనము అబ్జర్వేషన్లో చూద్దాం ఏ కలర్ వచ్చేస్తుంది అనేసి. ఇదైతే ప్రిన్సిపల్ ఏంది? మెయిన్లీ ఫెర్రస్ అండ్ థయోగ్లైకోలిక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ థయోగ్లైకోల్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, డీప్ రెడ్డిష్. అపారిటస్, మనము దీనికి అపారిటస్ ఏదైనా నెస్లెస్ సిలిండర్ వాడతాము. నెక్స్ట్ మన స్టిర్ చేయడానికి గ్లాస్ రాడ్ స్టిర్ చేస్తాము. ఆ సిలిండర్ని పెట్టడానికి కావాల్సింది స్టాండ్. ఇవే ఒక్కదానికే డిఫరెంట్గా ఉంటుంది. అది ఏందని నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ కమింగ్ టు కెమికల్స్ రిక్వైర్డ్స్. కెమికల్స్ ఏముంటుంది? స్టాండర్డ్ ఐరన్ కాబట్టి ఐరన్ సొల్యూషన్. నెక్స్ట్ ఐరన్ ఫ్రీ సిట్రిక్ యాసిడ్, థయోగ్లైకిక్ యాసిడ్, ఐరన్ ఫ్రీ అమోనియా సొల్యూషన్. ఏంటివి? ఐరన్ కాబట్టి స్టాండర్డ్ ఐరన్, థయోగ్లైకిక్ యాసిడ్ ఐరన్ ఫ్రీ సిట్రిక్ యాసిడ్, ఐరన్ ఫ్రీ అమోనియా సొల్యూషన్. ఇది వచ్చేసి మనకు కెమికల్స్, మనకు అపారిటస్ కెమికల్స్. నెక్స్ట్ మనకు దీంట్లో మెయిన్లీ అమోనియా ఏం చేస్తుంది? ప్రొవైడ్ ద ఆల్కలిన్ మీడియాని ప్రొవైడ్ చేస్తుంది. సిట్రిక్ యాసిడ్ ఏం చేస్తుంది? టు ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది ఐరన్ విత్ అమోనియా. మనకు అమోనియా ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అమోనియా అనుకున్నాం కదా మనము. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అమోనియాని ఉండడం వల్ల ఏమవుతుంది? మనకు ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఇన్ ద ప్రిసిపిటేట్ టు ఫామ్ అవుతుంది. కమింగ్ టు ప్రొసీజర్లో మనము డిజాల్వ్ ద స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ శాంపుల్. మనము టెస్ట్ సొల్యూషన్, స్టాండర్డ్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. ఇదేమో టెస్ట్ ఇదేమో టెస్ట్, ఇదేమో స్టాండర్డ్. ప్రొసీజర్లో టెస్ట్, స్టాండర్డ్. మనము ఏదైతే శాంపుల్ ఉందో ఆ శాంపుల్ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ది శాంపుల్ నెస్లెస్ సిలిండర్లో తీసుకోవాలి. అది టెస్ట్. సేమ్ యాజ్ థింగ్ డిజాల్వ్ స్టాండర్డ్ అంటే ఐరన్ సొల్యూషన్ తీసుకోవాలి. ఐరన్ సొల్యూషన్ తీసుకున్న తర్వాత శాంపుల్ని ఈ సిలిండర్లో నెస్లెస్ సిలిండర్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి 20 ml వాటర్ యాడ్ చేయాలి. టెస్ట్లో సేము, దీంట్లో సేము వాటర్ అన్నమాట. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ 2 ml, టెస్ట్లో 2 ml, స్టాండర్డ్లో 2 ml. నెక్స్ట్ థయోగ్లైకోలిక్ యాసిడ్ 0.5 ml యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం అమోనియా తీసుకోవాలి. అమోనియా ఎంత తీసుకోవాలి? స్మాల్ అమౌంట్ ఆఫ్ అమోనియా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని బాగా మన స్టిర్రర్ ఉంటుందిగా, స్టిర్ చేయాలి. స్టిర్ చేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా 50 ml ఆఫ్ వాటర్తోని మనము డైల్యూట్ చేయాలన్నమాట. 50 ml వాటర్తో ఏం చేయాలి? డైల్యూట్ చేయాలి మొత్తాన్ని. ఇది 20 ml, 2 ml, 0.5 ml స్మాల్ అమౌంట్ యాడ్ చేసి 50 mlకి డైల్యూట్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టాలి. 10 minutes పక్కన పెడితే మనకు
మనం ఫస్ట్ అనుకున్నాం కదా డీప్ రెడ్డిష్ కలర్ ఫామ్ అవుతుంది అనేసి. ఈ విధంగా రెడ్డిష్ కలర్ వస్తేనేమో టెస్ట్లోనేమో ఈ విధంగా ఉండాలి, స్టాండర్డ్లో ఈ విధంగా ఉండాలి. అప్పుడు మనకు లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్ అనేది పాస్ అవుతుంది. కాకుండా టెస్ట్లో వచ్చేసి ఇట్లా థిక్గా ఫామ్ అయ్యి స్టాండర్డ్లో లైట్గా ఫామ్ అయింది అనుకోండి, ఈ టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఈ టెస్ట్ ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. అలా కాకుండా మనకు టెస్ట్ సొల్యూషన్లో ఈ విధంగా లైట్గా వచ్చేసి దీంట్లో ఈ విధంగా డీప్ ఇట్లా వచ్చింది అనుకో, ఇది లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్ అనేది పాస్ అయింది. మనకేంది లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్ వచ్చేసి ప్రిన్సిపల్ వచ్చేసి ద ప్రిన్సిపల్ ఆఫ్ limited iron mainly depend upon ferrous and thioglycols in the presence of ammonia to form the థయోగ్లైకోల్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ ఈక్వేషన్ రాసుకుంటే సరిపోతుంది. అపారిటస్ నెస్లర్ సిలిండరు, మనకు గ్లాస్ రాడు. నెక్స్ట్ వచ్చేసి కెమికల్స్ వచ్చేసి ఫెర్రస్, థయోగ్లైకోలిక్ యాసిడ్, అమోనియా, స్టాండర్డ్ ఐరన్ సొల్యూషను, అదే అనమాట. నెక్స్ట్ మనకు ప్రొసీజర్ ఈ విధంగా. ఇది వచ్చేసి మన లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్. లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్లో ఇదేది ఈ విధంగా మనము ఈక్వేషన్ రాసేసి, ఇది ఈక్వేషన్ ఏంది అని అంటే మనకు దీని నుంచే థయోగ్లైకోలిక్ యాసిడ్ నుంచే ఫెర్రస్ వచ్చేసి మనకు ఫెర్రస్ అయాన్స్ ఏ విధంగా ఫామ్ అవుతావి అనేసి ఇది ఈక్వేషన్. ఇది లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్. ఇదే అండి టుడే వచ్చేసి లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సల్ఫేట్ వీడియో చేసిన, ఇప్పుడు ఐరన్. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లలో అన్ని ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాసెస్ చెప్తున్నా. లెసన్ అది సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తా. చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు. కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి రికమెండ్ చేయండి. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా క్లాసులు చెప్తా. ఈ లిమిట్ టెస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్సే నేను డిస్కస్ చేస్తాను. అందుకని కంపల్సరీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.